దేవుడు మాట్లాడడం ఏంది? నాతో మాట్లాడియండి ఇప్పుడు. ఇక్కడే ఇక్కడే ఖచ్చితంగా మాట్లాడతాడు. మాట్లాడియండి ఇప్పుడు. మీతో కూడా మాట్లాడతాడు. ఎప్పుడు? మీరు ప్రార్థన చేస్తే మాట్లాడు. ప్రార్థన చేస్తాం. ప్రభా నన్ను క్షమించు. అంటే ఎవరు ప్రార్థన చేసినా మాట్లాడతారు. మాట్లాడు. ఎవరు ప్రార్థన చేసినా జస్ట్ క్షమించమని. ఎన్ని తప్పులు చేసి బాంబులు వేసి చంపి నరికి ప్రభు నన్ను క్షమించంటే క్షమించేస్తాడా ప్రభు? ఖచ్చితంగా. నిజమా? ఏ పాపమైనా ఎంతటోనైనా కూడా క్షమించి మార్చుతాడు. ఇప్పుడు నేను ఒక ఆయనను కత్తి తీసుకొని పొడుస్తా, మీ లెక్కనే బాంబు విసురు కొట్టి చంపేస్తా. క్షమించు ప్రభు అంట, క్షమించేస్తాడు. క్షమించుతాడు. మళ్ళా బాంబు వేస్తా, మళ్ళా పొడుస్తా, మళ్ళా క్షమించు ప్రభు అంట, క్షమించేస్తా. అంటే దేవుడు క్షమించుతాడులే అని మళ్ళా కావాల్సిగా చేస్తే అది కాదు. వీరేం చేయించున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించని సిలువలో యేసుప్రభు అన్నారు. ఇప్పుడు మీరు ఎవరినో కత్తితో పొడిచారు, ఈయనకు తెలియదు, క్రాంతికి తెలియదు, క్షమించని యేసుప్రభు సిలువలో అన్నారు. నీకు తెలిసినాక ఆ దేవుడు క్షమించుతాడులేని మళ్ళీ పొత్తితే ఆ ప్రార్థన మీలో పనిచేయదు. వన్ టైం ఓన్లీ. వన్ టైం అని కాదు, తెలియకుండా చేస్తారు కొంతమంది. తెలిసి చేయడం అనేది విల్ఫుల్ సిన్నింగ్ అంటారు. కావలసిగా చేయడం, దేవుణ్ణి పరీక్షించడం. దానికి దీనికి లింక్, అది వేరు ఇది వేరు. రైట్. ఓకే సార్, ఓకే డన్.